అందరికీ నమస్కారం అండి. ఈ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య మనం బెజవాడలో ఒక మిస్సింగ్ కేస్ గురించి బాగా వింటున్నాం. ఈ గాదే సాయి కృష్ణ అనే పర్సన్ కనిపించకుండా పోయాడు. తర్వాత లాకప్ డెత్ అని, తర్వాత అదని ఇదని చాలా చూసాం. ఇది ఎలాగంటే పోలీసులు బాగా ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయో, లేకపోతే అగ్రెసివ్‌గా రియాక్ట్ అయిపోయో ఎందుకు చేస్తారండి ఇదంతా? ప్రభుత్వం సపోర్ట్ లేకుండా, కూటమి ప్రభుత్వం సపోర్ట్ లేకుండా, పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడనుకోండి, చిన్న పిల్లవాడికి అరే నువ్వు తప్పు చేస్తే ఇలా కొడతాము, లేకపోతే నువ్వు తప్పు చేస్తే ఇలాగా శిక్షిస్తాము, లేకపోతే తప్పు చేస్తే ఇలాగా అని చెప్పి మనం భయం పెట్టుకుంటే పిల్లాడు తప్పు ఎందుకు చేస్తాడు? పోలీసులు, ప్రభుత్వం కూడా అంతే. నువ్వు తప్పు చేస్తే నీకు సస్పెన్షన్ వస్తుంది, లేకపోతే నువ్వు తప్పు చేస్తే నిన్ను ఉరికంబం ఎక్కిస్తాము, లేకపోతే నువ్వు తప్పు చేస్తే పలానా ఇది చేస్తాం అది చేస్తాము అని చెప్పి బెదిరిస్తే, లేకపోతే భయపెడితేనో, లేకపోతే ఏదన్నా వార్నింగ్ ఇస్తేనో పోలీసులు ఎందుకు చేస్తారు ఇవన్నీ? మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ అధికారంలో ఉంది. ఇంకా బీజేపీ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లోనే అధికారంలో ఉంది. స్టేట్లో ఒకవేళ ఏదైనా కొంచెం చిన్న ఇష్యూ అయినా, లేకపోతే ఏదైనా కోర్టు ఏదైనా అటు ఇటుగా ఆర్డర్ ఇచ్చినా కూడా మన సుప్రీంకోర్టులో తెలుసుకోవచ్చు. బీజేపీ పెద్దలు అండూ ఉంటుందని చెప్పి పోలీసుల ధైర్యం. ఈ మధ్య చూస్తున్న పిల్ల సాయి, లేకపోతే రౌడీ షీటరు, 23 కేసులు ఉన్నాయి, రేపు మర్డర్ అటెంప్ట్ ఉంది, రేప్ అటెంప్ట్ ఉంది. ఏంటిది? ఉంటే చంపేస్తారా? మీకు ఎవరండి ఇచ్చారు హక్కు చంపడానికి? మీరు ఎవరు చంపడానికి? దానికి కోర్టులు ఉన్నాయి, తర్వాత హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరే తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి మీరే వాడు తప్పు చేశాడని నిర్ధారించేసుకొని, మీరే శిక్ష వేసేసి, మీరే చంపేసి, మీరే దహన సంస్కారాలు చేసేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? ఇన్ని రోజులు అవుతుంది, దగ్గర ఈ కేసు బయటికి వచ్చి, జరిగింది ఐడియా లేదు, కానీ కేసు బయటికి వచ్చింది మాత్రం మే 9వ తేదీ జరిగింది. దాని తర్వాత నిదానంగా వెళ్ళలోకి వచ్చిందని తెలుసు. మే 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు, ఈరోజు ఎంత డేటు? జూన్ 19, ఫ్రైడే. ఈరోజు వరకు కూడా ఆచూకీ లేదు సాయి కృష్ణ. తర్వాత ఇది ఒకటే కాదు, తునిలో మీరు వినే ఉంటారు, జ్ఞానేశ్వరి అనే అమ్మాయి చిన్నారి మిస్సింగ్ కేసు గురించి. దగ్గర అమ్మాయి మిస్ అయిపోయి 15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా అడ్రస్ లేదు, ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఎవరు చెప్పలేకపోతున్నారు. మన బాబు గారు మాత్రం సింగపూర్ వెళ్తారు, డ్రోన్ ట్యాక్సీలు అంటారు, డ్రోన్ అంబులెన్స్లు అంటారు, క్వాంటమ్ అంటారు. బోరుబావిలో అమ్మాయి, లేకపోతే బోరుబావిలో ఒక చిన్న పిల్లోడు పడిపోతేనే మనకు వెళ్ళి వెంటనే ఇది పిల్లని బయటికి తీసేంత టెక్నాలజీ మన దగ్గర లేకపోయా? వేరే దేశాల్లో, చైనాలోనో జపాన్లోనో ఈ బోరుబావిలో పిల్లలు పడిపోవడం ఇలాంటివి జరిగితే కనుక వితిన్ 1 అవర్ 2 అవర్స్లో తీసేస్తారు బయటికి. చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లు, గొప్పలు, మాటలు మాత్రం కోటలు దాడతాయి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇదే పరిస్థితి. పాప మిస్ అయిపోయినా కనపడదు. సాయి కృష్ణ అనేవాడు, సాయి కృష్ణ అనే కాదు, ఎవడైనా సరే వాడు రౌడీ షీట్ అయితే వాడిని చంపేస్తారు. ఈ మధ్య ఇంకోటి వెలుగులోకి వచ్చింది, ఏం పేరు, క్రాంతి కుమార్. ఆయన సూసైడ్ నోట్ బయటికి వచ్చింది. ఆయన చనిపోయి ఎప్పుడు మే 21 వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు సీక్రెట్గా ఉంచారు దాన్ని. ఎందుకు? బయటికి వస్తే ఎక్కడ ఇంత రచ్చ అయిపోద్దో, లేకపోతే అంత మళ్ళీ సస్పెన్షన్ దాకా వెళ్ళిపోద్దో, లేకపోతే మళ్ళీ మా పోస్ట్ ఊడిపోతామో భయం, బయటికి రానివ్వలేదు. ఇప్పుడు ఈ వీడియో అవ్వగానే అది ఎలా బయటకు వచ్చిందో, లేకపోతే ఎవరు రిలీజ్ చేశారో తెలియదు, కానీ
ఈ సాయికృష్ణ ఇష్యూ అవుతుండగానే ఇది బయటకు వచ్చింది, క్రాంతి కుమార్ సూసైడ్ వీడియో. ఈ సిఐని పలానా సిఐ నాగరాజు నన్ను కొడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, నేను ఈ దెబ్బలు భరించలేకపోతే చనిపోతున్నాను అని చెప్పి. అంతా ఒకటే వాదన, సాయికృష్ణ రోడ్డు షీటరు, సాయికృష్ణ రోడ్డు షీటరు, సాయికృష్ణ మీద 23 కేసులు ఉన్నాయి, ఆయన వైసీపీ కాపు సామాజిక వర్గానికి ఓడిగం చేస్తుంది, లేకపోతే వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటుంది, లేకపోతే కాపులకు కమ్మలకు మధ్యలో చిచ్చు పెడుతుంది. కొంచెమైనా మానవత్వం ఉండాలి. మనిషి చనిపోతే ఎలా చనిపోయాడు, వాడు ఎవడన్నా కానీ, కాపు కానీ, కమ్మ కానీ, రెడ్డి కానీ, రాజు కానీ, మాదయ్య కానీ, మాల కానీ, ఎవడన్నా కానీ మనిషి చనిపోతే ఫస్ట్ చూపించాల్సింది మన మానవత్వం చూపించాలి. ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపేశారు, చూద్దాం. కేసు ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, 29కి సాయికృష్ణ కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి. వాళ్ళు ఏమీ సబ్మిట్ చేయరు, సాయికృష్ణ చనిపోయాడు ఇది ఫిక్స్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఒప్పేసుకుంది, సిఐ నాగరాజ్ సస్పెన్షన్తో గవర్నమెంట్ కూడా ఒప్పేసుకుంది సాయికృష్ణ లేడు, చనిపోయాడని. ఇప్పుడు కోర్టులో వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు తెలుసా, మిస్ అయ్యి చాలా రోజులు అయింది, మేము ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసింది, లేకపోతే మేము కొన్ని బృందాలుగా విడిపోయాము, వెతుకుతున్నాము, మాకు మరికొంత టైం కావాలి అని కోర్టుని అడుగుతారు. కోర్టు మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నామని చెప్పేసి ఏదో ఒక కలబొల్లి కబుర్లు చెప్పి ఇంకో వారము 2 వారాలు టైం ఇస్తారు. ఇది ఇలా ముందు జరుపుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడికి ముందు జరుపుకుంటూ వెళ్ళిపోయినా ఈ వారం కాకపోతే వచ్చే వారం కాకపోతే వచ్చే వారం ఏదో ఒక రోజు కోర్టు ముందు పోలీసులు తలదించుకొని నిలబడక తప్పదు, ప్రజల ముందు తలదించుకొని నిలబడక తప్పదు. ఇది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానకరం, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానకరం. ఎంతగా దిగజారిపోయారంటే, ఒకప్పుడు అవార్డులు వచ్చేవి ఏపీ పోలీసు వ్యవస్థ, పనితీరు వ్యవస్థ గురించి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చేది. అలాంటి స్థాయి నుంచి చీప్గా చిల్లరగా లాకప్ డెత్లు చేసేసి, తల్లి పాపం ఎంత బాధపడతాను, ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు, ఎంత ఇది చేసి ఉంటారు. అరే పొద్దున అనుకున్నారేమో ఏమన్నా, వీడు కొంచెం ఈ కోర్టు కేసులు ఇవి బాగా అయిపోతే, ఇంకా తొందరగా అయిపోతే బాగు చేసుకోవచ్చు, ఇంటికి తెచ్చుకొని, లేకపోతే ఇంక మంచి బుద్ధులు చెప్పుకోవచ్చు, ఏవేవో అనుకుని ఉండొచ్చు వాళ్ళు. కానీ లోపు మనిషే లేకుండా చంపేశారే. అరే మనిషి ఉంటే కదా తెచ్చుకోవడానికైనా, బాగుపరచుకోవడానికైనా, 4 మంచి మాటలు చెప్పుకోవడానికైనా. అది ప్రపంచంలో అత్యంత దౌర్భాగ్యమైన స్థితి అంటే తెలుసా తల్లికి ఇదే. మనిషి పిల్లాడు, కొడుకు 23 ఏళ్ళ కొడుకు చనిపోతే కొడుకు శవం తెలీదు, కొడుకు ఎలా ఉన్నాడో తెలీదు, చనిపోతే ఎక్కడ చనిపోయాడో తెలీదు, బూడిద తీసేస్తే అక్కడికి ఆ బూడిద ఎక్కడుందో తెలీదు. మీకు ఈ పాప మాత్రము ఖచ్చితంగా తగులుతుంది, పక్కా. ఇది మాత్రం ఇస్తున్నాను, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అందుకే నాకేంటంటే, నేను దేని మీద పెద్దగా వీడియోలు చేయలేదు, నేను ఇంత ఇదిగా పట్టించుకోవడం కూడా పెద్దగా లేదు, కానీ ఈ విషయం మీద మాత్రం మాట్లాడాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, బై.